నిజామాబాద్ సబ్ డివిజన్లో దొంగతనాల గురించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. పర్టికులర్గా నిజామాబాద్ డిస్టిక్ మహారాష్ట్రకి తర్వాత కొంత పార్ట్ కర్ణాటక కూడా బార్డర్ ఉంటుంది. ఇంటర్ స్టేట్ అఫెండర్స్ వచ్చే ఛాన్సెస్ నిజామాబాద్కి ఉంది. బై ట్రైన్ ద్వారా కానీ లేదంటే వెహికల్ ద్వారా కానీ నిజామాబాద్ తీర్చుకోవడం నిజాం. ఇంటర్ స్టేట్ అఫెండర్స్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మీద సర్వేలెన్స్ మనకు ఉండదు, మనం గుర్తుపట్టడం కూడా కష్టం కాబట్టి వాళ్ళు ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిజామాబాద్ మొదటి నుంచి కూడా కొంత ఈ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మొత్తం పరిశీలించిన తర్వాత చూస్తే ఏంటంటే కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటే, ప్రివెంటివ్ మెజర్స్ చేస్తే 50% ఆఫ్ మనము ఈ నేరాలను తగ్గించవచ్చు. మొదటిది ఏంటి అంటే నేను హౌజెస్ తిరిగినప్పుడు ఏవైతే నేరాలు జరిగినాయో ఆ నేరాలన్నింటిలో కూడా వాళ్ళందరూ కూడా లాక్ వేయడం, లాక్ వేసేసి ఓపెన్గా ఇది ఇల్లు లాక్ ఉంది అని చెప్పేసి తెలిసిపోతుంది. ఒక అఫెండర్కి వచ్చిన వాడు డేలో రెక్కీ చేసినా కూడా నైట్లో రెక్కీ చేసినా ఏవైతే ఇల్లు లాక్ ఉందో అదే టార్గెట్. ఎందుకంటే చాలాసేపు స్పెండ్ చేయొచ్చు, ఎవరు సర్వేలెన్స్ ఉండదు. చాలామంది ఏంటంటే అనుకుంటారంటే వాళ్ళు వేసిన ఏదైతే గొల్లం వేసి ఒక లాక్ చేస్తే చాలా సేఫ్టీ అనుకుంటారు. కానీ ఒక అఫెండర్కి, ఒక నేరస్తుడికి ఆ తాళం పలగొట్టడం కానీ, ఒక ల్యాచ్ పలగొట్టడం కానీ ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 minutes కంటే ఎక్కువ టైం తీసుకోండి. అంత ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉన్నారు. కాబట్టి మీరు లాక్ వేయడం అన్నా వేసినా ఇల్లుకి వేయకపోయినా పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. మీ అందరికీ సూచన ఏంటంటే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోండి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది మనకి 3,000 నుంచి 10,000 వరకు వివిధ మార్కెట్లో ఉంటాయి. ఆ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అసలు ఒక ఇల్లు లాక్ ఉందా లేదా అనేది ఫస్ట్ తెలియదు. కాబట్టి 50% ఆఫ్ మనము క్రైమ్ని మనం తగ్గించినట్టు అవుతాం. నేను ఇప్పుడు విజిట్ చేసినప్పుడు చాలామంది చాలా ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ ఒక లాకింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవట్లేదు. ఇది మొదటిది. రెండో విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సీసీటీవీ కెమెరా కూడా చుట్టుపక్కల ప్రెమిసెస్లో పెట్టుకోకపోవడం. చుట్టుపక్కల ఒక సీసీటీవీ కెమెరా పెట్టుకుంటే ఏంటంటే వచ్చే అఫెండర్ ఎవరైతే ఉంటారో సీసీటీవీ కెమెరా ఉంది అంటే ఒక విధమైన భయానికి లోనే, అరే మనం కెమెరాలో వస్తాం, మనం గుర్తుపడితే రేపు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అట్లాంటి ఇళ్ళకు పోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి బయట సీసీటీవీ కెమెరాస్ 1-2 పెట్టుకుంటే మీ ఇల్లుకు సేఫ్టీ ఉంటుంది. మూడోది, ఒకవేళ లోపలికి వచ్చినా కూడా మనకి ఆబ్జెక్షనబుల్ కెమెరాస్ అనేది వచ్చినాయి. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈరోజు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 3,000 రూపాయలు పెడితే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఎవరైనా మూమెంట్ చేస్తే మనకి ఇమీడియట్గా మన ఫోన్కి అలారం వస్తుంది. అలాంటి ఇన్స్ట్రుమెంట్ మనం పెట్టుకున్నప్పుడు ఏమైందంటే మన ఇంట్లో మనం లేనప్పుడు ఏదైనా ఎవరైనా పర్సన్ వస్తే ఇమీడియట్గా ఆ అలారం వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా మన లోకల్ పోలీస్ కనెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఇది మూడోది. నాలుగోది ఏంటంటే ఒకవేళ మనం నిజంగానే సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, సడన్ అర్జెంట్ ఉంది అన్నప్పుడు ఇంట్లో మన విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ పెడితే మనకి ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు మన అవైలబుల్ వస్తువులు ఎక్కువ. తర్వాత లాకర్స్ కూడా మనం తీసుకుంటే ఏదైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా బంగారం లాంటివి, వెండి వస్తువులు లాంటివి మనం లాకర్లో పెట్టుకున్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం. కాబట్టి అవి ఎప్పుడైనా మనం ఏదైనా లాక్ చేసి ఒక 1 week 10 days ఏదైనా టూర్ పోవాల్సి వచ్చినప్పుడు కూడా మనకు భయం అనేది ఉండదు. మెయిన్గా ఈ ప్రికాషన్స్ మనం తీసుకోకూడదు. కొన్ని కాలనీస్ చూశాను, కాలనీస్లో మంచి ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక ఎంట్రీ ఎగ్జిట్ మనం కరెక్ట్గా కవర్ చేసుకుంటే ఆ ఎంట్రీ ఎగ్జిట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి మా కాలనీలో అని ఒక సమాచారం వాళ్ళకు, దొంగలకు కానీ వచ్చిన వాళ్ళకి నేరస్తులకు కానీ తెలిస్తే వాళ్ళు అటువైపు రావడానికి ప్రయత్నం చేయరు. అది సేఫ్ కాలనీ అవుతుంది. ఆ ఏదైతే కాలనీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకోండి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా కాదు. ఒక మనిషికి 5,000 వేసుకున్నా కూడా ఈరోజు మనం చుట్టుపక్కల కెమెరాలని పెట్టుకోవచ్చు. అట్లాంటి ఇనిషియేటివ్ మన కాలనీ ప్రెసిడెంట్స్ కానీ కాలనీ ఉన్న వాళ్ళు చేస్తే కొంతవరకు మనం నేరాన్ని నిరోధించవచ్చు. అట్లనే అపార్ట్మెంట్లో కూడా అసోసియేషన్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కూడా వాళ్ళ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసుకొని ఎటువంటి బయట వ్యక్తులు రాకుండా చూసుకున్నా కూడా మనం పూర్తిగా నేరాలను నిరోధించడానికి అవుతుంది. నేరాలు పట్టుకోవడానికి మేము అంతా కూడా కృషి చేస్తున్నాం. ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ కానీ ఇలాంటి మీద సర్వేలెన్స్ పెట్టడం కానీ, నైట్ పెట్రోలింగ్ బీట్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడం కానీ, మావలను అలర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎవ్రీ నైట్ మేము ఎంత పకడ్బందీగా మేము గస్తీ నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ ఇక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అయిన సంఘటనలను కూడా మేము చాలా సీరియస్ తీసుకొని డిటెక్ట్ చేయడానికి మా శాశక్తులను కృషి చేస్తున్నాం. అందరికీ వినిపోయేమంటే ఈ సూచనలు
ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ, బయట కెమెరాస్ అమర్చుకోవడం కానీ, ఇంట్లో ఏదైనా అబ్జెక్షనబుల్ డిటెక్షన్ కెమెరా కానీ, లాకర్ తీసుకోవడం కానీ, ఇమీడియట్గా ఎప్పుడైనా పోల్స్ వస్తే మీ ఇంట్లో వస్తువులు పక్క వాళ్ళ ఇంట్లో కానీ, మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ పెట్టిపోవడం కానీ, ఇట్లాంటి చిన్న చేస్తే మనము నిజామాబాద్లో 50% నేరాలను తగ్గించడం బాగుంది.